బ్రేకింగ్ న్యూస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే రిజర్వేషన్స్ రగడం మొదలైంది. ప్రస్తుతం ఉన్న 10 కార్పొరేషన్స్ లో 50% మహిళలకు కేటాయిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని మహిళా జనరల్ గా ప్రకటించింది. అయితే ఇది ఫైనల్ కాదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్స్ గా విభజించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది. ఈ విభజన ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవేళ జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేస్తే ఇప్పుడు ప్రకటించిన మహిళా జనరల్ రిజర్వేషన్ మళ్లీ మారే అవకాశం ఉంది. ఎందుకంటే 3 వేర్వేరు కార్పొరేషన్స్ ఏర్పడినప్పుడు జనాభా నిష్పత్తిని బట్టి రోస్టర్ విధానంలో మళ్లీ రిజర్వేషన్స్ ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం 10 కార్పొరేషన్స్ కు రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ పెండింగ్ లో ఉన్న ఆ 3 కార్పొరేషన్ల భవితవ్యం తేలాకే మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై తుది క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, జీహెచ్ఎంసీకి సంబంధించి మేయర్ రిజర్వేషన్ మారే అవకాశం ఉందంటారా మరొకసారి? ఖచ్చితంగా జీహెచ్ఎంసీ మేయర్ ఈసారి ఎవరికి రిజర్వ్ కాబోతుంది అనేటువంటి చర్చ హైదరాబాద్లో చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో మున్సిపల్ శాఖ విడుదల చేసిన దాని ప్రకారం జనరల్ మహిళ జీహెచ్ఎంసీ మేయర్గా ఉండబోతుంది అనేది మున్సిపల్ శాఖ ఇచ్చినటువంటి రిజర్వేషన్కి అనుగుణంగా మనకు స్పష్టత వచ్చింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ని 3 కార్పొరేషన్గా చేసేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ అందరూ కూడా చేసి పెట్టారు. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్లు తెర మీదకి రాబోతున్నాయి త్వరలో. అంటే ఫిబ్రవరి 10వ తారీఖున జీహెచ్ఎంసీకి సంబంధించిన పాలక మండలి గడువు ముగియబోతుంది. సో ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఏర్పాటు ప్రకటన ఉంటుంది. దాని తర్వాత రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 50% అంటే దాదాపుగా 5 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు మహిళలకు వచ్చే విధంగా మున్సిపల్ శాఖ ప్రకటించింది. అయితే ఈ నివేదిక ఇంకా ఎలక్షన్ కమిషన్ వరకు చేరలేదు. ఈ నివేదిక మొత్తం ఎలక్షన్ కమిషన్ వరకు చేరిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దాన్ని నోటిఫై చేస్తుంది. అప్పుడు అది ఫైనల్గా మనము ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఒకసారి గమనిస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం 300 వార్డులతోని 12 జోన్లతోని దాదాపుగా 60 సర్కిళ్లతోని ఒకే జీహెచ్ఎంసీగా ఉంది. సో దీన్ని 3 కార్పొరేషన్లుగా చేసేటువంటి యోచన ఇంకా కొనసాగుతుంది. ఫిబ్రవరి 10వ తారీఖు వరకు దీన్ని 3 కార్పొరేషన్గా ప్రకటిస్తే లీగల్గా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలి గడువు ముగిసిన తర్వాత ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత 3 కార్పొరేషన్లకు సంబంధించిన ప్రకటన ఉంటుంది. అది 3 కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందా, 4 కార్పొరేషన్లు చేయబోతుందా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఈ 10 కార్పొరేషన్ల సంఖ్య కాస్త 12కు చేరుతుంది. ఒకవేళ 3 కార్పొరేషన్లు చేస్తే, అదే 4 కార్పొరేషన్లు చేస్తే 13కు చేరుతుంది. సో దాంట్లో సగం మహిళలకు రిజర్వ్ చేయబోతున్నారు. కాబట్టి సో రిజర్వేషన్ ఖచ్చితంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మేయర్ మహిళా జనరల్ ఉంటుందనేటువంటి అభిప్రాయంలో చాలామంది ఏవైతే పొలిటికల్ నాయకులు ఉన్నారో అది అంతా మారబోతుంది. ఖచ్చితంగా ఫిబ్రవరి 10 తారీఖు తర్వాత జీహెచ్ఎంసీ మేయర్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంటుంది. సైబరాబాద్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ ఎవరు ఉండబోతున్నారు, మల్కాజిగిరి కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ ఏ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళకి అందుతుందనేది ఒక క్లారిటీ రావాలి. అంటే ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఇది స్పష్టత రాదు. ఫిబ్రవరి 10 తర్వాతనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి చాలా వేగంగా కొనసాగుతుంది. ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ మేడారంలో క్యాబినెట్ సమావేశం ఉంది. కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశం ఇవాళ ముగిసిన తర్వాత రేపటి నుంచి 2-3 రోజుల్లో అంటే ఈ నెల 22వ తేదీ వరకు ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కాబోతుంది. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దానిపైన ఇప్పటికే రిజర్వేషన్ ఫైనల్ అయిపోయాయి. దానిపైన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఎలక్షన్ కమిషన్ దాన్ని నోటిఫై చేసినటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. కానీ దానిపైన కూడా ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ రావాల్సి ఉంది. ఎన్నికల కమిషన్కి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘంకి సంబంధించినటువంటి అధికారులకి
అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల దగ్గర నుంచి ఒక నివేదిక అందుతుంది. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లుకి సంబంధించినటువంటి ఫైనల్ అప్డేట్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవ్వబోతుంది. సో అది ఎప్పుడు వస్తున్నటువంటి ఊహాగానాలు అంచనా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవాళ కేబినెట్ సమావేశం అయిపోతుంది కాబట్టి రేపటి నుంచి 22వ తారీఖు వరకు ఖచ్చితంగా ఈ మధ్యలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మార్చి తర్వాతనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 3 కార్పొరేషన్లు చేస్తారు అనేటువంటి ప్రతిపాదన ఉంది. 3 కార్పొరేషన్లు కాబోతున్నటువంటి చర్చ బలంగా ఉంది. కాబట్టి 3 కార్పొరేషన్ల ఏర్పాటు, దాని తర్వాత రిజర్వేషన్కి సంబంధించినటువంటి అప్డేట్, మొత్తం 300 వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం, మేయర్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం కూడా పూర్తిగా చేంజ్ కాబోతుంది అనేటువంటి అంశం స్పష్టంగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటిది అధికారులతో నేను ఆఫ్ ద రికార్డ్లో మాట్లాడుతున్న తర్వాత నాకు వచ్చినటువంటి క్లారిటీ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. జనాలకు కానీ పొలిటికల్ లీడర్లకు కానీ నేను ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటంటే జిహెచ్ఎంకి సంబంధించినటువంటి మేయర్ మహిళా జనరల్ ఉండబోదు. ఏదైతే మహిళా జనరల్ ఇప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాత్రం ఖచ్చితంగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత ఎవరు మేయర్గా రిజర్వ్ కాబోతున్నారు అనేది మనకి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 3 కార్పొరేషన్ ఏర్పాటుకి సంబంధించినటువంటి అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మేయర్ ఎవరికి రిజర్వ్ అవుతుంది, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ ఎవరికి రిజర్వ్ అవుతుంది, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కమిషన్కి సంబంధించినటువంటి మేయర్ ఎవరికి రిజర్వ్ అవుతుంది అనేది మనకి ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ ఏదైతే రిజర్వేషన్కి సంబంధించినటువంటి డేటా మనం చూస్తూ ఉన్నామో మహిళా జనరల్, సో ఆ డేటా మారబోతుంది. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు తర్వాత మేయర్ ఎవరు ఉండబోతున్నారు, ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మేయర్ పీఠం దక్కబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ అంటే రాష్ట్రానికి గుండెకాయ లాంటిది, రాష్ట్ర రాజధాని హైదరాబాద్. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎవరు మేయర్ కాబోతున్నారు, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మేయర్ అవకాశం దక్కబోతుంది అనేది మనకి ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు కాలేదు కాబట్టి ఇది ఫైనల్ కాదు. ఒకవేళ 3 కార్పొరేషన్లు ఇప్పటికే ఏర్పాటు అయ్యి ఉంటే ఇది ఫైనల్గానే చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని ప్రకటించాల్సి ఉంది. ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత ఫస్ట్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాని తర్వాత ఫిబ్రవరి 10వ తారీఖున జిహెచ్ఎంసీకి సంబంధించిన పాలక మండలి గడువు ముగిస్తుంది. దాని తర్వాత రిజర్వేషన్లు ఫైనల్ అవుతాయి. దాని తర్వాత వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఫైనల్ అవుతుంది. అప్పుడు ఎన్నికలు జరుగుతాయి. సో జిహెచ్ఎంసీ ఎన్నికలకు కొంత టైం ఉంది కాబట్టి ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత 3 కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాతనే జిహెచ్ఎంసీ మేయర్కి పీఠం ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి దక్కబోతుంది అనేది క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.